హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిక్రమ ఫ్యామిలీ లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షాన్ అయితే స్కూల్ చేంజ్ చేసినాం, ఎందుకంటే ఆ, పాత స్కూల్ బాగానే ఉంది, కానీ దూరంగా ఉండడం వల్ల కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది. కొంచెం దగ్గర అయితే అన్నింటికి అవైలబుల్గా ఉంటుందని అనిపించింది. ఇక ప్రతిసారి అంత దూరం వెళ్ళి అంటే ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దగ్గర అయితే బెటర్ అని అనుకున్నాం. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒక 2-3 మంత్సే వెళ్ళండి స్కూల్కి, అందుకని మళ్ళీ నర్సరీలో జాయిన్ చేసినాము. ఇక్కడ మనకు దగ్గరలో ఆల్ ఫోర్స్ స్కూల్ ఉంది, సో దానిలో జాయిన్ చేసినాము. ఇంతకుముందే బుక్స్ సెట్స్ తీసుకొచ్చినాము. ఒక 2 బుక్స్ ఇచ్చారు, ఒకటేమో ఎఫ్ఆర్ అంటే ఒకటేమో సిఆర్ అంటే. బుక్స్ మనం చిన్నప్పుడు చూసినాం కదా, డబ్బాల బుక్, కర్సివ్ రైటింగ్ బుక్, అదే చూసిరాత ఏబీసీలు రాపిస్తారు. దీనిలో ఏబీసీ కర్సివ్ రైటింగ్, దీనిలో మేబీ నంబర్స్ అనుకుంటా, 1 2 3 నంబర్స్ అనుకుంటున్నాను. వాటితో పాటు నోట్ బుక్స్కి వాటికి వేయడం కోసం కవర్స్ కూడా ఇచ్చారు. ఒక 10 కవర్స్ ఇచ్చారు. ఆల్ 4 గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని ఉన్నాయి. మనకి ఇది వాళ్ళు ఫాలో అయ్యేటువంటి పబ్లికేషన్ స్కై బుక్స్ అంట. ఆ పబ్లికేషన్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. బిల్డింగ్ బ్లాక్స్, ఏ ఫన్ వే టు లెర్న్ అండ్ రీచ్ ఎడిషన్ విత్ ఇంటరాక్టివ్ రిసోర్సెస్, నర్సరీ. ఓకే, ఇది ఉంది. ఇక చూద్దాం దీనిలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసిపెట్టరా. కానీ ఫస్ట్ ఉంది, ఇది ఇప్పడానికి ఒక 5 minutes టైం పట్టింది, ఎందుకంటే ప్యాకింగ్ చాలా పకడ్బందీగా ఉన్నది. చాలా పకడ్బందీగా ఉంది ప్యాకింగ్. కొద్దిగా నిదానంగా ఇప్పుడు లోపల ఏముందో అసలు ఐడియా లేదు, అందుకని కొంచెం నిదానంగా ఇప్పేసినాం. రైట్, తీయగానే ఇది కనపడ్డది. ఎందుకంటే బెస్ట్ నర్సరీ ఫ్లాష్ కార్డ్స్, లిటరసీ స్కిల్స్, న్యూమరసీ స్కిల్స్, జనరల్ అవేర్నెస్ అన్నది. సో ఫ్లాష్ కార్డ్స్ ఎట్లున్నాయి చూద్దాం. రెడ్ యాపిల్, బ్లాక్ టైర్ అంటే కలర్స్ రిలేటెడ్గా, ఎల్లో మ్యాంగో, బ్లూ సీ, నేమ్ దిస్ వెహికల్, ఐడెంటిఫైయింగ్ పిక్చర్స్ అనమాట. నేమ్ దిస్ వెహికల్, ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. నంబర్స్ కూడా ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్ అంట. ఇంకేమున్నాయో చూద్దాం. మనోడంతా చెప్పేసాను, అంతా ఉన్నాడు కదా. సో మన చిన్నప్పుడు అయితే ఇలాంటి అంతగా ఏం లేవు. కార్పొరేట్ స్కూల్లో ఎవరైనా చదువుంటే వాళ్ళకు ఉంటాయి, కానీ మనదంతా గవర్నమెంట్ స్కూల్స్. మనం గవర్నమెంట్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాం. అప్పుడు ఇలాంటివి ఏం లేవు, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నప్పుడు అక్కడ బుక్స్ ఇస్తున్నారు, అది కూడా చాలా బాగుంటుంది. చెట్ల కింద కూర్చొని చదువుకున్న రోజులు లేవు. ఆ రోజులు ఉన్నాయి. తర్వాత 5th తర్వాత హాస్టల్స్లో ఉంటుంది కదా, రెసిడెన్షియల్ హాస్టల్స్, అక్కడ మాత్రం చాలా బాగా ఇస్తారు. మేమైతే చింత చెట్టు కింద కూర్చొని కింద సంచి వేసుకొని కూర్చునేటోళ్ళం. సార్లు ఏమో చెట్ల కింద కూర్చొని కట్టబట్టి బాగుంటుండే. అలాంటి రోజులు గుర్తొస్తే చాలా. రోడ్డు పైన అప్పుడు స్కూల్ అంత పెద్దగా లేదు కదా, రోడ్డు పైనే రూమ్స్ లేవు. లేకపోతే చెట్ల కింద చింత చెట్టు కింద కూర్చొని సంచి వేసుకొని సంచి మీద కూర్చునేటోళ్ళం. బోర్డు మీద 1-2 చదువుతా అంటే 1-2 అంటే కైకిలలో పోయేటోళ్ళు అందరు మమ్మల్ని చూస్తారు. అట్లుంటుండే. అవన్నీ కూడా చాలా తీపి గుర్తులు. అలాంటి డేస్ చాలా కష్టం, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి కొంచెం ఇంకా అలాంటి అటాచ్మెంట్ ఉంది, ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. విలేజ్లో ఎస్పెషల్లీ మన గ్రామాలలో ఇంకా అలాంటి ఎన్విరాన్మెంట్ ఇంకొంచెం ఉన్నది, కానీ చాలా డిఫరెంట్. అప్పుడు చాలా డిఫరెంట్. అప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు. ఇప్పుడంతా కమర్షియలైజ్ మొత్తం. నెక్స్ట్ చూద్దాం, నర్సరీ ఇంటరాక్టివ్ రిసోర్స్ అని ఉంది. ఇదేంటో చూద్దాం. కార్డ్స్ ఉన్నాయి, ఈ కార్డ్స్
ఏంటంటే ఇవన్నీ ఒక ఇమేజ్ ఉంటుంది కదా, కట్ చేసి పెట్టారు. వీళ్ళు వాటిని అరేంజ్ చేయాలన్నమాట. ప్రాపర్గా అరేంజ్ చేస్తే ఒక ఫిగర్ వస్తుంది, ఒక పిక్చర్ వస్తుంది. అట్లా సో ఇవన్నీ కట్ చేసుకోవడానికి ఇట్లా ఉన్నాయి మార్కింగ్. స్టిక్కర్ షీట్స్ అంటే స్టిక్కర్ షీట్ 1, 2 ఇలా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే అది తీసి అలా పెట్టాలి. ఒక డిఫరెంట్. తర్వాత ట్రైన్ నంబర్స్, నంబర్ రిలేటెడ్ ట్రైన్. అవి చాలా అట్టే చెప్పేస్తా. యాపిల్ బాల్, డాగ్, చెప్పేస్తాడు. ఐస్ క్రీమ్ ఫ్యాన్ అని చెప్పేస్తాడు. మంకీ, నర్స్. అందుకే ఆ మేడం చాలా నేను మస్తు లైక్ చేస్తాను. కూరంగా షార్ప్ ఉన్నాడని. అన్నీ తెలుసు. ఇక దీన్ని చూసిండు అనుకో, ఎంతమంది చూసినాం కదా స్టిక్కర్ ఇట్లా తయారు చేయాలి. కట్ చేసి ఉన్నాయి కదా, సో అవన్నీ ఇట్లా అరేంజ్ చేయాలి. దీన్ని చూసి వాళ్ళు అరేంజ్ చేయాలి. డాడీ లాగానే ఉన్నది. నీ మెథడ్లో నేర్చుకుంటారు అంతా, గేమ్స్ తోటే. చిన్నపిల్లలకి అట్లా చెప్తేనే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అట్లా చెప్తేనే నేర్చుకుంటారు. అందుకే చాలా మస్తు ఇంట్రెస్ట్ పెడతాను. బుక్స్ ఉన్నాయి, బుక్స్ చాలా కలర్ఫుల్ ఉన్నాయి. ఏమే కలర్? పింక్, గ్రీన్, ఆరెంజ్, బ్లూ, రెడ్ అండ్ రెడ్. ఈ కలర్లు ఉన్నాయండి. చూద్దాం బుక్స్. ఈ రైమ్స్ స్టోరీస్ అండి. రైమ్స్ మన డాడీ బాగా వచ్చాయి. రైమ్స్ ఏంటి ఉంది, మేము రైమ్స్ బాగా ఇష్టం. కలర్స్ అట. ఐ లవ్ కలర్స్, ఎస్ ఐ డూ. రెడ్ అండ్ ఆరెంజ్, గ్రీన్ అండ్ బ్లూ. ఐ లవ్ కలర్స్, డార్క్ అండ్ బ్రైట్. Yellow, purple, black and white. Miss Polly had a dog who was 6'6". So she phoned for the doctor to be wait. దాదాపు డింగ్ డాంగ్ వెళ్తున్నాను. నిన్న చెప్పిండు, నిన్న చెప్తుండు. Ding dong bell, kitty in the well, little Tommy thin, who pull her out, little Tommy out. చిన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం. ఇది ఉండే మాకు ఇంగ్లీష్ ఎప్పుడు స్టార్ట్ తెలుసా? 5th క్లాస్లో స్టార్ట్ అయ్యింది ఇంగ్లీష్. వీళ్ళకి నర్సరీలోనే స్టార్ట్. ఆర్ట్, లైన్స్, ప్యాటర్న్స్ అంట. ఆర్ట్, లైన్, ప్యాటర్న్స్ నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. షేప్స్ కలర్స్ కలరింగ్ చేస్తూ నేర్చుకోవాలి షేప్స్. ఇట్లా జనరల్ అవేర్నెస్ అంట బుక్. నెక్స్ట్ ప్లే టైం, ఇవన్నీ ఉంటాయంట. జనరల్గా ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి, బాడీలో ఏమేమి ఉంటాయి పార్ట్స్, ఇట్లా ఇవన్నీ తెలుస్తాయి ఆల్రెడీ. ఇట్లా మైస్క్, ప్లే టైం, ఫ్రూట్స్. కమింగ్ టు న్యూమరసీ స్కిల్స్ అంటే నంబర్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బుక్ లిటరసీ అంటే రైటింగ్ వర్క్. సో ఇది కదా, ప్రతిదీ కొనాలి. గవర్నమెంట్ స్కూల్లో అయితే అన్నీ ఫ్రీగా ఇస్తారు, కానీ ఈ రోజులలో కార్పొరేట్ స్కూల్లో చదివించడం కూడా ఏమైంది, పిల్లల్ని అక్కడనే చదువు వస్తుంది అదని మనం బాగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఉండేటువంటి టీచర్స్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని నేర్పిస్తే చాలా బాగుంటుంది. కొందరు బాగానే ట్రై చేస్తూ ఉన్నారు, కొంచెం బాగుంటుంది అట్లా. రైట్, మనమైతే కంప్లీట్గా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతాం. ప్రతిదీ ఫ్రీగా ఇస్తుండే మాకైతే. స్టార్టింగ్లో రెసిడెన్షియల్ స్కూల్లో అయితే డ్రెస్సెస్, షూలు, స్పోర్ట్స్ డ్రెస్, యూనిఫామ్స్, బుక్స్ అయితే ఒక 20-25 దాకా ఇస్తుండే. టెక్స్ట్ బుక్స్ అన్నీ ఫ్రీ. ఇట్లా చాలా బాగుంటుండే. ఈ గవర్నమెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ పైన కొంచెం బాగా ఫోకస్ చేస్తే. నీకు క్వశ్చన్ తెలుసా? బుక్స్ ఇచ్చిన రోజు పండుగ. బుక్స్ ఇచ్చిన రోజు చాలా పండుగ. మళ్ళీ మేడం దగ్గరకు పోయి ఏమేమి బుక్కులు కావాలో అడిగి రాపించుకొని ఇంటికి తీసుకొని పోయి అవి కొనుక్కొచ్చుకుని పెట్టాలి. కొన్ని ఫ్రీగా ఇస్తుండే కదా. ఫ్రీగా కాదు, బుక్స్. ఈ బుక్స్ వేరే, మనం రాసుకునే బుక్లు ఉంటాయి కదా, నోట్స్ బుక్స్. మేడం దగ్గరికి పోయి గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని బుక్స్ ఇస్తున్నారు. అప్పుడు ఎట్లా అంటే టెక్స్ట్ బుక్స్ ఫ్రీ ఇస్తుండే, అంతే. మిగతా బుక్స్ మనం కొనుక్కుంటుండే. కానీ మాకు రెసిడెన్షియల్ స్కూల్ ఎట్లా తెలుసా, మేము ఒక్కడ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఫ్రీ.
అకామిడేషన్ ఫ్రీ, మళ్ళీ చాలా ఉంటుంది. రైట్, ఎనీవే వీటిని చూస్తే మన డాడీ ఇట్లా ఎక్సైటెడ్ అవుతుంది చూడాలి. వీడికి కూడా పుట్టలేదు శ్రేనా. వీటికి కూడా కాదు, అన్నిటికి వేసి కొట్టేసినారు పంచుకుంటారు. ఏమైంది అంతగానో డల్గా ఉన్నావు? షాను ఇంట్లో లేడానా? రోజు ఇంట్లో లేడు కదా, ఈరోజు నేనున్నా, డాడీ లేడు, అందుకనే కొద్దిగా అటు ఇటు అవుతున్నా. డల్గా ఉన్నావా? హాలిడేనే వాళ్ళకు ఒక్కటే పెట్టారు, వాళ్ళకు స్కూలే పెట్టారు, మిగతా స్కూల్ అన్నీ కూడా హాలిడేనే ఇచ్చారు. ఇప్పుడు చూడు మా స్కూల్ కూడా హాలిడే ఇచ్చారు చూడు, లాస్ట్కి మా స్కూల్ కూడా. అంటే మా స్కూల్ అంత చీపారా మరి ఇయర్ అట్లా, అది ప్రాబ్లం. అంటే ఇంటి దగ్గర ఏం చేస్తాను చెప్పు, పనులు ఉంటాయా? స్కూల్కి పోతేనే హుషారు ఉంటాయి, పని చేస్తేనే బాడీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూసినా నువ్వు ఉన్నావు అని చెప్పేసి పని వెనక పడిపోయింది, లేజీ అయిపోయిందా? అనుభవ చాలా తీసుకొస్తాను, లేకపోతే వర్కాల పని అయిపోతుంది. నువ్వు వెళ్ళి తీసుకురావాలంటే నీ పని అంతా చేసుకొని వెళ్తావు కదా. వర్కాల రెడీ అయిపోయి కూర్చుంది, వెయిట్ చేస్తాను. 12:30 అవుతుంది, ఇప్పుడు 11:45 అవుతుంది, ఈ టైం వరకు మొత్తం రెడీ అవుతుంటుంది. 22కు పోయి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతాం. 12:22కా? అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది? ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇక 3 నిమిషాలు అలా గేట్ కాడ వెయిట్ చేస్తాం, బెల్ కొట్టేదాకా. 12:30కా? 12:45? 12:30కే బెల్ కొట్టేదాకా పంపించారు. గేట్ వేసి ఉంచుతారు, గేట్ తాళం వేసి ఉంచుతారు. అంతేనా? ఊరికి వస్తాడు కావచ్చు ఇక. మనం పోయి క్లాస్ రూమ్ ముంగట ఉంటే పంపిస్తాం. గేట్ ఓపెన్ చేస్తారా అప్పటికి? బెల్ కొట్టిన తర్వాత ఓపెన్ చేస్తారు, కానీ మేడం తలుపు తీయదు. ఏ పేరెంట్ వస్తే ఆ పేరెంట్ తో పంపిస్తారు. అంతేనా? ఏమో తీసుకురావాలి. 12:30 వరకు వెళ్తే అయిపోతుంది, బండే కదా. 12:30 కాగానే వెళ్ళి, ఏమన్నా హాఫ్ డేనే కదా, పెద్ద ప్రాబ్లం కూడా కాదు డాడీకి. మంచిగా ఆడుకొని వస్తాడు. ఫ్రెండ్స్ తోటి అంటే స్కూల్ అంటేనే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. స్కూల్ అయ్యేసరికి మమ్మీ ఫోన్ తీసుకుని, మమ్మీ నాకు ఫోన్ వద్దు అని డ్రెస్ తీసి బెడ్ వేసేసరికి ఆయనకి ఉత్సాహం వెళ్ళిపోతాడు, చేసుకుంటాడు, హ్యాపీగా వెళ్తాడు. ఒక 2 days, ఫస్ట్ 2-3 days ఇబ్బంది పడ్డాడు ఆ వాతావరణం అలవాటు పడడానికి. తర్వాత మంచిగా అవుతాను. అక్కడ ఎన్వైరన్మెంట్ కూడా నాకు బాగా నచ్చినట్టున్నది. మంచిగా ఆడిపిస్తారు గేమ్స్. పిల్లలకి అట్లా గేమ్స్ ఆడుకుంటేనే నేర్పించాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది స్టడీ పైన కొంచెం. మంచిగా రాస్తాండి వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించేటట్టు చేయాలి కదా ఏదైనా. ఇక రోడ్డు కొంటే వచ్చేటప్పుడు చెప్తారు, ఇక మనం వచ్చేటప్పుడు స్కూల్లో ఏం జరిగింది, ఫ్రెండ్స్ ఏం చేసారు, ఫ్రెండ్ వాటర్ తాగింది, ఆయన ఏం చేసింది అని చెప్పుకుంటారు. ఆయన వాటర్ ఎవరు తాగారు, ఆయన స్నాక్స్ ఎవరు తిన్నారు, ఆయన ఏం చేసిండు, ఏం గేమ్స్ ఆడిపించారు అని చెప్తారు. చేయిపోయిన స్టార్లు ఎందుకు వేసుకుంటున్నారా? ఇగో షానే చేసిండు, షానే అలా టీచర్ వేసిండు, నాకే వేసిండు. స్టార్లు ఎందుకు వేస్తారట మరి? ఏమో స్టార్, వాళ్ళు స్టార్స్, లిటిల్ స్టార్సా, అందుకని స్టార్స్ వేసుకుంటారా? అలా టీచర్ వేసిందట, ఆయన నాకేసింది. చేతులకు మైదా పెట్టుకున్నావరా? పెట్టుకున్నా. ఎందుకు ఈ టైంలో పెట్టుకుంటారు? ఆషాఢం. ఆషాఢం అయితే కంపల్సరీ పెట్టుకోవాలా? మంచిగా రావడా. చాలా బాగున్నది. ఎప్పుడు నైట్ పెట్టుకున్నావరా? వెరీ గుడ్, చాలా బాగున్నది. కాళ్ళ కూడా పెట్టుకున్నావా? ఎందుకు మరి మైదా పెట్టుకుంటారు ఈ టైంలో? ఆషాఢం వచ్చిందంటే కంపల్సరీ పెట్టుకోవాలా? ఎన్నిసార్లు పెట్టుకుంటారు మళ్ళీ? 5 times పెట్టుకోవాలా? పెట్టుకుంటే ఏమో మంచి జరుగుతుందా ఏంటిది? ఇప్పుడు అంతేనా? ఈ ఆషాఢం మైదాకు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా?
చాలా మంది ఇప్పుడు పొలం పళ్ళకి పోతారు కదా నాన్న. అవును పొలం పళ్ళకి పోతే వాళ్ళు పొలంలో బురదలో దిగుతారు కదా. అవును అందుకని చెప్పేసి ఇది పెట్టుకుంటే గోర్లు ఉంటాయి కదా ఏర్లు, అవును వాటికి డ్యామేజ్ కలగకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఆకు మైదా పెడతారు. అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది, వాన చినుకులు పడకుండా ఇగురు మంచిగా వస్తుంది. అట్లనే పొలం పళ్ళు కూడా స్టార్ట్ అయిపోతాయి కదా. అదా రీజన్. అదంటారు ఆషాఢంలో కొత్తగా పెళ్లి కూతుర్లు వాళ్ళ ఇంటికి పోతారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి. అవును అట్లా అని కాకుండా ఇది చాలా రకాలుగా ఉంటుంది, ఒక్క పనికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొత్త పెళ్లి కూతుర్లు అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఈ టైంలో వెళ్తారు కదా. ఆషాఢం ఫస్ట్ పోతారు, అమావాస్య తెల్లార పోతారు. అమావాస్య వచ్చిందంటే ఇంత నెల రోజులు ఉండడా మళ్ళీ. డాడీ స్కూల్కి వెళ్ళావా? వెర్ ఇస్ యువర్ బ్యాగ్? ఎస్. ఏబిసిడి రాసినావా డాడీ? రాసినావా? వెరీ గుడ్ నానా. చప్పీస్ తినొద్దు బేటా. ఓకే నానా. షాన్ని ఏం చేస్తున్నావు డాడీ? ఫోన్ చూస్తానా? ఏం కూరనా? బాగుందా? నువ్వు చెప్పాలా? నేను చేసిన నేను ఇంకా తినలే. మళ్ళీ టిఫిన్ చేసినా తిన్న తర్వాత డాడీ